సార్ ఈ రోజున సర్వే అని అంటే ఆ రోజున మూసీ నిర్వాసితుల గురించి సర్వేకి ఏదైతే వచ్చిండ్రో మూసీ గురించి సర్వే అనగానే అందరికీ కూడా ఫస్ట్ అదే గుర్తొస్తుంది. వాళ్ళు ఎంత అరాచకంగా విషయము పూర్తిగా క్లారిటీ లేకుండా వాళ్ళు వచ్చి ఓన్లీ మీ ఇంటి పేరు, మీ ఇంట్లో ఇంటి ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ ఫోన్ నెంబరు అవి ఏదైతే తీసుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు చేసిన ఆ దౌర్జన్యం ఆ రోజున ఏదైతే తీసుకున్నారో సర్వే అనగానే ఆ మూసీ సర్వేనే గుర్తొస్తుంది ప్రతి వాళ్ళకు. ఏదైతే మూసీ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి ముందు రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైడ్రా తోటి భయభ్రాంతులను చేసి ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది అని చెప్పని భయంతో ఒక భయాన్ని కల్పించిండ్రు అనమాట. ఇట్లనే ఉంటుంది సర్వే అని అంటే అని చెప్పని ఒక భయంతో సర్వే అంటే వెనక్కి పోతున్నారు. ఇంకొకటి మన రేవంత్ రెడ్డి గారు మరి మర్చిపోయినరో ఏమో ఇప్పటికీ చాలా మంది చూపిస్తున్నారు. ఒత్తిడి చేసి సమాచారాన్ని ఇవ్వాల్సిందని ఎవరన్నా అంటే మాత్రం వాళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. వ్యక్తిగతమైన సమాచారాన్ని ప్రైవసీ యాక్ట్ కింద ఆర్టికల్ 21 ప్రకారం కాన్స్టిట్యూషన్లోనే వ్యక్తిగతమైన సమాచారాన్ని ఎవరికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నది. ఇన్కమ్ ట్యాక్స్ లో భర్త సమాచారాన్ని భార్యకు, భార్య సమాచారాన్ని భర్తకు కూడా ఇవ్వద్దని ఉంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం. ఆస్తుల వివరాలకు సంబంధించి, బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఇంత విస్పష్టంగా చట్టాలు ఉన్నప్పుడు ఎవడినో దారిన పోయే దానయ్యను మన ఇంటికి పంపించి నీకు ఏ బ్యాంకుల ఖాతా ఉంది, నీకు ఏ పోస్ట్ ఆఫీస్లో ఎంత ఉంది, నీ ఇంట్లో బంగారం ఎంత ఉంది, లేకపోతే నీకు ఎన్ని గదుల ఇల్లు ఉంది, నువ్వు ఏ గదిలో పడుకుంటావు, ఏ గదిలో ఉంటావు అనే సమాచారాన్ని ఎవడన్నా బుద్ధి ఉండేటోడు అడిగేదేనా? ఈ సమాచారం అందించిన తర్వాత ఇప్పుడు చెప్పండి సార్, ఆయనకు బుద్ధి ఉందా లేదా? ఆయనకు బుద్ధి లేదని ఆయన చెప్పుకుంటున్నాడు కదా. ఈయన ఒక అపరిచితుడు అండి. ఈయన ఇది చెప్పిన విషయం మర్చిపోయిండు. వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే సర్వే పెట్టిండ్రో ఆయన మాట్లాడింది ఆయన మర్చిపోయిండు అనమాట. ఇప్పుడు కూడా చూపించింది ఏంటంటే ఆయన అపరిచితుడు ఎప్పటికప్పుడు మర్చిపోతాడు అనమాట. జర ఇక పక్కనున్న వాళ్ళనే గుర్తు చేస్తారు, అరే గది మనం మాట్లాడింది రా భయ్య అని చెప్పని చెప్తారు. ఈ సర్వే మరి ఇప్పుడు ఆయన బుద్ధి ఉందా లేదా అని మేము ఎవరం అనట్లేదండి, ఆయనకు ఆయనే అనుకుంటున్నారు. ఆయన ఎంత తెలివైనడో చూడండి, ఆయన తెలివి ఈయనే తెలిసిపోతుంది. మరి ఆయన నమ్మి ఎవరండి సర్వే డీటెయిల్స్ ఇస్తారు అంటే అసలు ఈ సర్వే తెలంగాణకు యూజ్ కాదంటున్నారు మీరు. సర్వే అసలు అది ఉపయోగమే లేదు. ఈయన ఎట్లా అంటే రాజకీయాలన్నీ ఒక పక్కదోర పట్టించడానికి చేస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్. ఏదంటే ఈ పథకాలన్నీ అడుగుతారు, జనాలు నిమ్మలంగా ఉంటే ఈ పథకాలు అడుగుతారు, 6 గ్యారెంటీలు అడుగుతారు. ఒక కొన్ని రోజులు, ఒక నెల రోజులు, 2 నెలలు ఫ్రీ బస్ అని చెప్పని పెట్టి తగ్గట్టు డైవర్షన్ చేసిండు. మిగతా ఇవి ఆయనకు చేసేత కాదు. ఫస్ట్లో కొన్ని రోజులు చేసిండు, ఆ తర్వాత డబ్బులు కట్టలేక ఏం చేసిండంటే 10 బస్సులు ఉన్న వాటికి 3 బస్సులు 2 బస్సులు చేసిండు. ఆ జనాలు దన్నుకుంటారు. అది కొంచెం ముచ్చట తీరింది కదా జనాలు కూడా, పబ్లిక్ కూడా ముచ్చట తీసింది. ఫ్రీ బస్సు ముచ్చట తీరింది. జర ఎన్ని రోజులు తిరుగుతారు? 2 నెలలు తిరుగుతారు, 3 నెలలు తిరుగుతారు. ఇంకా తర్వాత అయితే మళ్ళీ పిల్లలకి హాలిడేస్ అయిపోయినాయి. మళ్ళీ ఈ ముచ్చటగా జీవితంలోకి యథా ప్రకారం వాళ్ళ పనులకు వాళ్ళు వచ్చారు కదా. మళ్ళీ 4 రోజులు వాళ్ళ పనులు చేసుకున్నాక మళ్ళీ ఇది అడుగుతారు. ఎట్లా అందుకనే డైవర్షన్ పాలిటిక్స్. ఏంటంటే కొన్ని రోజులు కుల సర్వే అంటాడు, కొన్ని రోజులు మూసి అంటాడు, కొన్ని రోజులు బాపుగాడి దగ్గర పెద్ద విగ్రహం పెడతా అంటాడు. ఇంకా 4 రోజులు అయితే రేవంత్ రెడ్డి గారి విగ్రహమే మనం పెట్టుకొని చూసుకోవాలి. ఎందుకనంటే రేపొద్దున జనవరి 1కి ఆయన వెళ్ళిపోబోతున్నాడు. సీఎం పోస్ట్ నుంచి దిగిపోతున్నాడు. కొత్త సీఎం గారు వస్తున్నారు. మరి ఆ వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు కదండి, ఈయనని ఎగేస్తున్నాడు. ఎందుకంటే ఫ్రేమ్లోకి రాకుండా సీఎం పోస్ట్కి ట్రై చేసే వాళ్ళల్లో ఆయన ఫస్ట్ ఉన్నాడు అనమాట. వెంకటరెడ్డి గారు ముచ్చటకి ఈయనకి తెలియదు. ఈ అపరిచితుడు కదండి, మర్చిపోతాడు. ఆడ చెప్పింది ఆడనే మర్చిపోతాడు, ఈయన చెప్పింది ఈయన మర్చిపోతాడు. ఇప్పుడు ఈయన పదవి పోవడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. 100% ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే కూడా 200% కూడా రాసుకోవచ్చు. 100% జనవరి 1కి ఈయన దిగిపోతాడు, కొత్త సీఎం గారు వస్తారు. మరి మొన్న దసరాకి, దీపావళికి మేము ఎవరైనా సరిగ్గా చేసుకోలేదు సంబరాలు. సంక్రాంతి సంబరాలు మాత్రం ధూమ్ధామ్గా చేయబోతున్నాం చైతన్యపూర్లో. మీడియా మిత్రులందరికీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. ఇంకోటి ఈ రోజున ఈ మీడియా ముఖంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పబోతున్నాం. ఎందుకనంటే ఆ రోజున ఈటల రాజేందర్ గారు వచ్చిన రోజు ఆయన మాకెంత సహాయపడ్డాడో ఈ రోజున సోషల్ మీడియా మిత్రులందరూ కూడా మా ఇండ్లు మేము ఈరోజు ఇక్కడ నిలబడి మేము మాట్లాడుతున్నామంటే సోషల్ మీడియా వారి
మేము ఎంత చేసినా కూడా 100 మందికి చెప్పుకోగలుగుతాం, 1000 మందికి చెప్పుకోగలుగుతాం. కానీ ఈరోజు సోషల్ మీడియా మిత్రులందరూ కూడా మరి ఆ రోజున ఈటల రాజేందర్ గారు వచ్చింది కూడా ఆయన చేసిండు, ఆయన పరంగా ఆయన చేసిన, ఆయన ఇంత చేసిండు, ఆయనతో పాటుగా మీరు ఆయన ఇక్కడికి వచ్చి ఇట్లా చేసిండు, వీళ్ళకి ఇంత ధైర్యం నింపిండు అనేది కూడా సోషల్ మీడియా మిత్రులు చెప్పడం వల్లనే అయింది. మరి పెద్ద పెద్ద ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న ఛానల్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా మిత్రులందరినీ కూడా చూసి వాళ్ళు కూడా కొంచెం మనం కూడా పబ్లిక్కి సేవ చేయాలి, పబ్లిక్ మీద బతుకుతున్నామనే కొంచెమన్నా ఇంగిత జ్ఞానంతో ప్రవర్తించాలి. సరే, ఇంగిత జ్ఞానం అని వాడు మాట్లాడటం తప్పో కరెక్ట్ నాకు తెలియదు, కానీ కాకపోతే చెప్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ని కొంచెం ఇది చేయండి. ఇంకొకటి, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఎట్లున్నారంటే రేవంత్ రెడ్డి గారు చెప్తారు, అరే దున్నపోతే ఈనిందిరా అంటే, ఈ శ్రీధర్ బాబు గారు అంటారు, అరే దూడని కట్టేయండి అంటారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటారు, ఇంకా పాలన్నీ మాయ అని అంటాడు. వీళ్ళ తెలివి గిట్లుందనమాట. మరి ఈరోజు ఆ కులగణన సర్వే 72 కాలమ్స్ 76 కాలమ్స్ ఆయనకి వాడు చెప్పిందే కదండి, పాన్ కార్డు ఇవ్వద్దు, ఆధార్ కార్డు ఇవ్వద్దు, మొగుడికి పెళ్ళానికే చెప్పొద్దని అని చెప్పినోడు వాళ్ళు ఎట్లా అడుగుతారు? 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు చాలంట ఆ 72 కాలమ్స్ నింపడానికి. వాళ్ళకి ఎంతవరకు చేయగలుగుతారు? ఇది పొదుపు గ్రూపులలో వాళ్ళు తీసుకురమ్మంటారు, వాళ్ళకి తెలియదు, పక్కనే వాడు వస్తాడు, ఓ ఫోటో కొట్టుకుంటాడు, దాన్ని ఎవరు జాగ్రత్త పడాలి? ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈయన చెప్పినటువంటి ఆర్టికల్స్ ఇవన్నీ ఇప్పుడు పనిచేస్తలేవు అంటావా? ఆయనకు ఏది పని చేయదు. ఇప్పుడు 144 సెక్షన్ ఉంది కదా, మరి ఈట గల్లీలల్లో ఏడ కూడా 10 మంది మించి నిలబడద్దు, మాట్లాడద్దు, చేయొద్దు అంటాడు. మరి ఆడ 100 మందిని 1000 మందిని వేసుకొని ఎందుకు తిరిగిండు ఆయన? నల్గొండలో ఈడ చేతగాక గాడ పోయిండు. ఇదంతా ఉత్తముచ్చట. ఇప్పుడు ఆ నల్గొండ విషయానికి వస్తామ్మా, మూసి ప్రక్షాళన ముఖ్యంగా దాని మీదనే అక్కడికి పోయి నేను పాదయాత్ర చేస్తున్నా అని చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ మనం మూసి అన్నీ కూలగొట్టడం కానీ, ఇండ్ల నుంచి బయటికి గుంజడం కానీ చేసింది ఇక్కడ, నష్టం జరిగింది ఇక్కడ. ఇప్పుడు ఆయన పోయి పాదయాత్ర అక్కడ చేసిండు, దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఈయన ఉద్దేశంలో ఎట్లా అంటే, ఆడవాళ్ళు ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా మాట్లాడతారు చూడండి, పాదాలతోటి చేస్తే పాదయాత్ర, ఈయన దానికి పాదయాత్రన 2.5 కిలోమీటర్లకు ఆయన చేసింది పాదయాత్రన. వాళ్ళందరిని పెట్టుకొని, పోలీసులను పెట్టుకొని, సామాన్యంగా సీఎం వస్తున్నాడంటేనే ఓ 1000 మంది జమ అవుతారు. ఒక మినిమం ఒక కార్పొరేటర్ వస్తుండంటేనే ఓ 100-150 మంది జాయిన్ అవుతారు. ఇక అది 1000 మందితో ఆయన చేసింది కాదు పాదయాత్రన. ఏంటికి చేసిండు? ఏ రైతు కళ్ళం దగ్గర పోయిండు? రైతు కళ్ళం దగ్గర పోయిండా? మరి నువ్వు మొక్కుకోటానికి పోతే నువ్వు మొక్కుకోరా నాయన, ఎవరు వద్దన్నారు? ఆ మొక్కుడు కూడా ఎట్లా? ఆయన ఏమైనా బయటికి మొక్కినాడు? లేదు. లోపల నేను ఇంతమందికి అన్యాయం చేస్తున్న స్వామి, నన్ను క్షమించు, నా బిడ్డని, నా మన్మని, ఎవరికి అలా ఉసురు తాగలేకుండా చూడు స్వామి అని చెప్పని మొక్కిండు. ఈ సీఎం పోస్ట్ కూడా నేను భరించలేకుండా దాన్ని నా ఇజ్జత్ పోకుండా నేను దిగిపోయేటట్టు చేయి స్వామి అని మొక్కొచ్చిండు. అది అందుకనే మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఆయన ఏదైతే కోరుకున్నాడో సీఎం పదవి ఆయన కూడా మొయ్యలేకుంటున్నాడు పాపం. ఈ రోజున సీఎం పదవిని మొయ్యలేకుంటున్నాడు. సీఎం పదవి మొయ్యలేకుంటే ఇప్పుడు నాకు వాస్తు లేదు, ఈ తెలంగాణ సెక్రటేరియట్ ఏదైతుందో ఇప్పుడు దానికి వాస్తు మంచిగా లేదు, అందువల్లనే ఇట్లాంటి అనర్థాలు జరుగుతున్నాయని చెప్పి ఆ ముందటున్న గేట్ని, బాహుబలి గేట్ ఏదైతుందో సింహద్వారం, దాన్ని ఊలగొట్టే ప్రయత్నం చేస్తుండు. దాని నుంచి అక్కడి నుంచి తీస్తుండు. ఇక వేరే గేట్ నుంచి నెంబర్ 4 గేట్ నుంచి మెయిన్ ఎంట్రెన్స్గా చేసుకొని అక్కడి నుంచి లోపల మొత్తం తవ్వకాలు చేస్తుండు ఇంకో రోడ్డు వేయడానికి. ఇప్పుడు ఆయన అది బరువు అయితే ఆయన అట్లెందుకు చేస్తాడు? నిలుపుకోవాలనే కదా. నిలుపుకోవాలనే కరెక్టే. ఇప్పుడు ఆ రోజున కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? వాస్తు బాగాలేదని కొత్త సెక్రటేరియట్ కట్టిండు. ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు? వీళ్ళ శాతగానితనానికి వాస్తుని ఎందుకు అడ్డం పెట్టుకోవటం? ఏం లేదు, డైవర్షన్ పాలిటిక్స్ ఏదో ఒకటి. అటు పోతున్నానని చెప్పని అంటే అటు డైవర్ట్ అవుతారు ప్రజలు, ఇటు పోతున్నా అంటే ఇటు డైవర్ట్ అవుతారు. ఇంతకు మించి ఆయనకు వాస్తు లేదు, ఒక మానవత్వం లేదు, ఒక మంచి లేదు, ఒక నమ్మకం లేదు. మంచి చెడు మానవత్వం అనేది లేనే లేదు. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఇదంతా ముచ్చట ఆయన చెయ్యాలి అనుకుంటే ఈ రోజున అక్కడ పోయి పాదయాత్ర చేసి నల్గొండోళ్ళని రెచ్చగొట్టి ఇళ్ళన్నీ ఎందుకంటే ఆయనకు
వీళ్ళతోటి ఏం అవసరము సరే ఒకవేళ నువ్వు తీయాలనుకుంటున్నావు అందరిని కూర్చోబెట్టు పెద్ద స్థానిక నాయకులు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళతోటి మాట్లాడి చెయ్యాలనుకున్నానికి కదండి ఇదంతా పద్ధతి ప్రకారం పోవాలనుకుంటే చెయ్యాలనుకున్నానికి పద్ధతి కావాలి ఈయనకేం లేదు కావాలి ఉద్దేశం 100% లేదు ఇది ఏంటంటే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అని చెప్పిండు. నిజంగా ఇందిరమ్మ గారి ఆత్మ ఆయన చెప్పిన వింటే గనక ఆమె ఆత్మ ఒక తరతరాలకు శోభిస్తుంది అది ఒకటే ముచ్చట జనవరి 1కి దిగిపోతున్నాడు ఆయన కూడా పాపం భారం మోయలేకపోతున్నాడు అది. ఫైనల్గా ఈ కులగణన దాని మీద ఏం చెప్దాం అనుకుంటున్నాను. కులగణన అనేది నువ్వు చెయ్యాలి అనుకుంటే ఒకటే ముచ్చట నీ ఏ కులము నీ ఇంట్లో ఎంతమంది ఉంటారు నీ ఇంటి పెద్దది ఇది చేసుకో అంతేగాని ఆధార్ కార్డులు ఓపెన్గా నువ్వెందుకు లేదు ఆన్లైన్ సిస్టమ్ పెట్టుకుంటే ఎవరు కావాలంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఆన్లైన్ సిస్టమ్ పెట్టు ఓడోడుకో రిటర్న్గా మేమెందుకు ఇస్తాము ఆన్లైన్ సిస్టమ్ పెట్టు ప్రతిదీ ఆన్లైన్ సిస్టమే. కేవలం అనవసరమైన క్వశ్చన్లు అడగడం వల్లనే మేము దీన్ని కాదనుకుంటున్నాం అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయనకి రాజకీయంగా నువ్వు ఏ పార్టీలు ఉన్నావు నువ్వేం పోస్ట్ చేసినావు నీ బ్యాంక్ అకౌంట్ ఏంది ఇవన్నీ ఎందుకు ఏంటంటే ఈ పథకాలు ఉన్నాయి కదా ఇంకా పథకాలన్నీ ఎగ్గొట్టడానికి 6 గ్యారెంటీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎవరు అడగద్దు. ఫస్ట్ ఏం చేస్తాడంటే 1000 మంది ఉంటారు 1000 మందిలని దాంట్లో పథకానికి సంబంధించిన అర్హులందరినీ 10 మందికి తగ్గిస్తాడు అనమాట. 10 మందికి తగ్గించిన తర్వాత వాళ్ళ 2కో 3కో ఇస్తాడు. ఈయన ఎట్లా దిగిపోతాడు కదా అందుకే చెప్తున్నాడు కదా జనవరి తర్వాత పాదయాత్ర చేస్తాడంట గీడ. అంటే ఎట్లా నేను దిగిపోతాను నా పాదయాత్ర నేను చేయ శాత కాదు అని చెప్పకుండా జనవరి తర్వాత చేస్తా అని చెప్తున్నాడు అనమాట. జనవరి 1కి నేను ఎట్లా ఉండనని ఆయనకు కూడా కన్ఫర్మ్ అది అందుకని జనవరి తర్వాత చేస్తానని చెప్పాను అంటాడు. మరి అప్పటిదాకా ఎందుకు ఆయన వర్జం ఉందా ఇప్పుడు ఆయన వాస్తు మంచిగా లేదా వర్జం మంచి రోజులు లేవు కార్తీక మాసం మంచి రోజులు మా శివయ్య దగ్గర కూడా అభిషేకం చేపిస్తాం ఆయన వస్తే ఇప్పుడు అదంతా ఉత్తమ ముచ్చట. ఆయన జనవరి 1కి దిగిపోతున్నానని చెప్పని ఆయనకు కూడా తెలుసు కాబట్టి జనవరి తర్వాత నేను పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాను అనమాట. నేను రాను అని చెప్పకుండా అయితే ఆయన ఈగో కూడా సాటిస్ఫై కావాలి కదా. చిన్న పిల్లలు మా పిల్లలు గల్లీలో పిల్లలు పాపం ఏడుస్తుంటారంటే మమ్మల్ని బీచ్కి తీసుకుపోమ్మని పోరగాళ్ళు ఒకటే ఏడుతుండ్రు మా డాడీ నన్ను బీచ్కి తీసుకపో మా మమ్మీ నన్ను బీచ్కి తీసుకపో అని. మరి ముచ్చటేదో తీర్చరాదు రే తీసుకపోతే ఏమైంది మరి ఇప్పుడు మూడు ఉన్నాయి ఒకటి కూడా 3 ఉన్నాయి ఒక్కదానికన్నా మరి ఏదన్నా ఒక ఫ్రీ బస్సు ఒక ట్రిప్ పెట్టచ్చు కదా రోజు ఒక ట్రిప్ ఒక బీచ్కి. ఈయన తెలివి ఏంటంటే ఒకప్పుడు కేసీఆర్ గారు అన్నారనమాట డ్రై పోర్ట్ అనే మాట వాడిండ్రు. ఆ పోర్ట్ అనేసరికి అమ్మ గిడ పోర్ట్ ఉంది కేసీఆర్ చెప్పిండు పోర్ట్ ఉందనేసరికి అయ్యా గిడ పోర్ట్ ఉంది అని అంటే బీచ్ అని అంటే సముద్రం అమ్మ గిడ సముద్రాలు ఉన్నాయి కేసీఆర్ పోర్ట్ అనే చెప్పిండు కదా నేను సముద్రం ఉందనే చెప్తా. అది ఆయన తెలివితేటలు అన్నమాట. అంత ముచ్చట ఎడ్డాం అంటే తెడ్డాం ఏది చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఆయన జేబులో 10 రూపాయలు కూడా లేవు. ఆయన సొంత పైసలు ఇవాళ మాత్రం ఖచ్చితంగా 100% మేము ఒక్కటి ముచ్చట మాత్రం గట్టిగా చెప్తున్నాం. ఏ ఇంటి జోలికైనా వస్తే కనుక ఈ అందరం కూడా ఆయన ఇంటి మీదకి వెళ్తాం ఆయన ఇంట్లోనే సంసారం పెడతాం. ఆయనకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళల్లోకి పోయి మేము ఉంటాం.